వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చీలిక తథ్యంగా కనపడుతుంది. బెంగాల్ అసెంబ్లీకి తృణమూల్ ఎమ్మెల్యే రీటా ప్రతాప్ బెనర్జీ వెళ్లారు. దాదాపు 59 మంది టీఎంసీ ఎమ్మెల్యేల మద్దతు తనకే ఉందన్నారు బెనర్జీ. ఎమ్మెల్యేల మద్దతు లేఖతో అసెంబ్లీకి వెళ్లారు రీటా ప్రతాప్ బెనర్జీ. ప్రధానంగా ప్రతిపక్ష నేత పదవిలో మార్పు కోరుతున్నారాయన. ఇప్పటికే ఎమ్మెల్యేలు రీటా ప్రతాప్ బెనర్జీని సస్పెండ్ చేసింది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలో ప్రధానంగా వెస్ట్ బెంగాల్ కి సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత మమతా బెనర్జీ నాయకత్వంలో ఉన్నటువంటి టీఎంసీ ఓడిపోయిన తర్వాత బీజేపీ తొలిసారిగా అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో బీజేపీకి సంబంధించినటువంటి దానికి మరి ముఖ్యంగా టీఎంసీకి మధ్య మాటల ప్రతి మాటలు, విమర్శ ప్రతి విమర్శలు, మరోవైపు దాడులు, ఘర్షణలు. ఇది మే 4 తర్వాత వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్. తాజాగా టీఎంసీలో చీలిక తప్పదు అనేటువంటి వాదన బలంగా వినబడుతున్నటువంటి నేపథ్యంలో ఆ పార్టీ సమావేశానికి పలువురు ఎమ్మెల్యేలు కూడా గైర్హాజరయ్యారు. అయితే శాసనసభలో టీఎంసీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల సభాపక్ష నేతగా ఎవరు ఉండాలి అనేటువంటి క్వశ్చన్ చాలా బలంగా వినబడింది. అయితే పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలు శోభన్ దేవ్ చటోపాధ్యాయను తమ పక్ష నేతగా ఎన్నుకున్నారు. ఈ ఎంపికలో పూర్తి స్థాయిలో టీఎంసీ తమను సంప్రదించలేదు, మేము పెట్టినటువంటి సంతకాలు పూర్తి స్థాయిలో ఫోర్జరీ చేశారు, ఇది ముందు నుంచి కూడా రీటా ప్రతాప్ బెనర్జీతో పాటుగా మరో ఎమ్మెల్యే సంబంధించి విమర్శలు, ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణలను బేస్ చేసుకొని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసింది. పూర్తి స్థాయిలో పార్టీ నుండి సస్పెండ్ చేసిన తర్వాత ఇప్పుడు తిరుగుబాటు ఎమ్మెల్యేలకు రీటా ప్రతాప్ బెనర్జీ నాయకత్వం వహించబోతున్నారా? ఈ వాదన బలంగా వినబడుతుంది. ప్రధానంగా ఆయన కూడా బెంగాల్ శాసనసభకు వెళ్లారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి దాదాపు ఎమ్మెల్యేలలో 59 మంది టీఎంసీ ఎమ్మెల్యేల మద్దతు తనకే ఉందని, ప్రతిపక్ష నేత హోదా పదవి తనకే ఇవ్వాలంటూ కూడా రీటా ప్రతాప్ బెనర్జీ డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ప్రతిపక్ష నేతగా అంటే ఎల్ఓపిగా ఎన్నికైనటువంటి శోభన్ దేవ్ ను పూర్తి స్థాయిలో ఎన్నికలో తమ సంతకాలన్నీ కూడా ఫోర్జరీ చేశారంటూ కూడా ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఎమ్మెల్యేల మద్దతు లేఖతో అసెంబ్లీకి వెళ్లారు రీటా ప్రతాప్ బెనర్జీ. ప్రతిపక్ష నేత పదవిలో మార్పును తీసుకురావాలంటూ కూడా ఆయన స్పీకర్ ను కోరుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం వెస్ట్ బెంగాల్ అసెంబ్లీకి ఆయన చేరుకోవడం పార్టీలో చీలిక కూడా చాలా స్పష్టంగా బయటపడుతుంది. టీఎంసీ తిరుగుబాటు ఎమ్మెల్యేలకు సంబంధించి కొత్త ప్రతిపక్ష నేతగా కూడా ఆయన ప్రతిపాదిస్తున్నట్లుగా తెలుస్తుంది. స్పీకర్ ను ఇదే అంశం పైన కూడా ఆయన ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. టీఎంసీ పార్టీని చీల్చి గుర్తును సొంతం చేసుకునేందుకు దాదాపు 50 మంది ఎమ్మెల్యేలు ప్రయత్నం చేస్తున్నట్లుగా మమతా బెనర్జీ ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి కూడా వీరందరూ గైర్హాజరైనటువంటి విషయం కూడా తెలిసిందే. దాదాపు 50 మంది ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో టీఎంసీ పార్టీని బయటికి వీడి బీజేపీ ప్రోద్బలంతోనే ఈ మొత్తం కూడా సాగిస్తున్నట్లు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రిజు దత్తా కూడా ఆరోపణలు గుప్పించారు. అయితే నిన్న ఈ ఘటన చోటు చేసుకుంది. నిన్న టీఎంసీకి సంబంధించినటువంటి ఆరోపణలు వచ్చాయి. ఈ రోజు రీటా ప్రతాప్ బెనర్జీ స్పీకర్ ను కలిశారు. 50 మంది ఎమ్మెల్యేల మద్దతు తనకే ఉందంటూ పూర్తి స్థాయిలో శాసనసభ ఎల్ఓపిగా పూర్తి స్థాయిలో మార్పును కూడా ఆయన కోరుకుంటున్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పార్టిసిపేట్ చేస్తున్నందుకు పార్టీ 2 ఎమ్మెల్యేలను కూడా బహిష్కరించినటువంటి విషయం కూడా తెలిసిందే. ఆ 2 ఎమ్మెల్యేలలో ఈ రీటా ప్రతాప్ బెనర్జీ కూడా ఒకరున్నారు. ప్రధానంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తమ శాసనసభ పక్ష నేతగా శోభన్ దేవ్ చటోపాధ్యాయను నియమించింది. ఆ నియామక ఉత్తర్వుల్లో తమ సంతకాలను ఫోర్జరీ చేశారంటూ కూడా రీటా ప్రతాప్ బెనర్జీ ముందు నుంచి ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ ఆరోపణలే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుండి వీరిని సస్పెండ్ చేయడానికి ఒక ప్రధానమైనటువంటి కారణంగా నిలుస్తుంది. ఒకవైపు ఇది సాగుతున్నటువంటి తరుణంలోనే మరోవైపు బీజేపీ చేసినటువంటి కామెంట్ మాత్రం కొంతవరకు ప్రకంపనలు రేపుతుంది. టీఎంసీలో కొనసాగుతున్నటువంటి గందరగోళం నేపథ్యంలో దాదాపు 15 మంది ఎంపీలు బీజేపీలో బెంగాల్ లో పూర్తి స్థాయిలో మాత్రం బీజేపీలో చేరడానికి సిద్ధమవుతున్నారు. టీఎంసీ ఎంపీలు కూడా పార్టీని వీడబోతున్నారు అనేటువంటి క్వశ్చన్ ను కూడా భాజపా నేత దిబేందు అధికారి కూడా ప్రకటించారు. ప్రస్తుతం ఎవరెవరిని చేర్చుకోమంటూ కూడా ఆయన కామెంట్ చేసినటువంటి వైనం కనబడుతుంది. ఒకవైపు ఎన్నికల ఫలితాల్లో పార్టీ ఓడిపోవడం, పార్టీ పరాభవం చెందడమే ఒక పెద్ద సవాలుగా మారితే ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి మరో భారీ కష్టం వచ్చి పడినట్లుగా తెలుస్తుంది. ఆ పార్టీ నుండి గెలుపొందినటువంటి ఎమ్మెల్యేలు క్రమంగా ఆ పార్టీ నుంచి వీడి బయటికి వెళ్ళిపోతున్నారు. ఒకసారి మనం గమనించినప్పుడు మహారాష్ట్రలో శివసేనకి జరిగినటువంటి పార్టీ యొక్క ఏదైతే కేస్ స్టడీ ఉందో ఇప్పుడు సేమ్ సీన్ వెస్ట్ బెంగాల్ లో కూడా రిపీట్ అవుతుంది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చీలిక చాలా స్పష్టంగా కనబడుతుంది. తొలిసారిగా బహిర్గతమైంది. తాజాగా మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భేటీకి పలువురు ఎమ్మెల్యేలు గైర్హాజరైనప్పుడే ఇది కేవలం ఒక ఊహాగానం మాత్రమే అని అందరూ కొట్టిపడేశారు. కానీ తాజాగా జరిగినటువంటి ఈ సిచ్యువేషన్ మాత్రం టీఎంసీలో చీలిక తప్పదు అనేది మాత్రం తేటతెల్లమైపోయింది.
బెంగాల్ అసెంబ్లీకి తృణమూల్ ఎమ్మెల్యే రీటా ప్రతాప్ బెనర్జీ వెళ్లారు. 59 మంది టీఎంసీ ఎమ్మెల్యేల మద్దతు ఉంది కాబట్టి తనకు ఉంది కాబట్టి ఎల్ఓపిని మార్చేయాలి అంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యేల మద్దతు లేఖతో అసెంబ్లీకి వెళ్లారు రీటా ప్రతాప్ బెనర్జీ. ప్రతిపక్ష నేత పదవిలో మార్పును కోరుతూ కూడా ఆయన ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పూర్తి స్థాయిలో రీటా ప్రతాప్ బెనర్జీతో పాటుగా మరో ఎమ్మెల్యేని కూడా టీఎంసీ సస్పెండ్ చేసినటువంటి నేపథ్యంలో ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు వెస్ట్ బెంగాల్లో ఎలాంటి ప్రకంపనలు రేపనున్నాయి? నిజంగా ఎల్ఓపిని మార్చబోతున్నారా? రీటా ప్రతాప్ బెనర్జీ వెంట ఉన్నటువంటి 59 మంది ఎమ్మెల్యేలు ఎవరు? సో టీఎంసీలో ఒకవేళ చీలిక వస్తే శాసనసభలో ఎల్ఓపి మాత్రమే కాదు, పార్టీ గుర్తు, పార్టీలు చీలిక ఎలా ఉండబోతుంది? ఈ మొత్తం ప్రక్రియ సాగుతున్నటువంటి నేపథ్యంలో మమతా బెనర్జీ ఎలాంటి స్టెప్ వేయబోతున్నారు? ఇప్పటికే ఎల్ఓపిగా ఉన్నటువంటి శోభన్ దేవ్ చటోపాధ్యాయను పక్కకు తప్పించబోతున్నారా? రీటా ప్రతాప్ బెనర్జీ చేసినటువంటి కామెంట్స్ వైపు స్పీకర్ మొగ్గు చూపబోతున్నారా? మొత్తం మీద వెస్ట్ బెంగాల్లో మాత్రం టీఎంసీకి ప్రతికూల ఫలితాలు, ప్రతికూల పరిస్థితులే కనబడుతున్నాయి.